ఎఫ్ఎన్ వీక్లీ న్యూస్ కు స్వాగతం. వాడరేవు ఫిషింగ్ హార్బర్ డిజైన్ మార్పులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. బాపట్లలో రొయ్యల సాగుపై రైతుల ఆసక్తి. కాకినాడ మత్స్యకారులకి అరుదైన కచిడి చేపలు లభ్యం. ఆంధ్రప్రదేశ్ లో పెరగనున్న ఫ్లోరిడా రొయ్యల పెంపకం. ముంబైలో ఘనంగా జరిగిన ఫిష్ స్క్వాడ్ 2025 వేడుకలు. నవంబర్ 10 నుండి 13 మధ్య హైదరాబాద్ లో జరగనున్న వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైసెస్ లేకుండా ఉపయోగిస్తూ చేపల వేటకు దిగిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 4 మత్స్యకారులను చెన్నై తీరంలో తమిళనాడు వన్యప్రాణి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెరుగుతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై తమిళనాడు రాష్ట్రంలో తీసుకున్న తొలి కఠిన చర్యగా దీన్ని అభివర్ణించవచ్చు. వీరిని విచారణ కోసం వేలాచేరి ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించారు. శనివారం కాసిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన ఈ మత్స్యకారులు ఎన్నూర్ థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో వన్యప్రాణి మరియు మత్స్య అధికారుల గస్తీ బృందానికి చిక్కారు. అధికారుల తనిఖీలో వారి వలలో 16 సజీవ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు వలను కత్తిరించి తాబేళ్లను సముద్రంలోకి విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చనిపోయిన సముద్ర తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకొస్తున్న ఘటనలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగవాణి తీవ్రంగా స్పందించారు. మత్స్య, అటవీ, పశుసంవర్ధక శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి మృత తాబేళ్లకు పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు. మత్స్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం సముద్రంలో పర్యావరణ మార్పులు, నీటిలో కాలుష్యం మరియు నిషేధిత వేట పద్ధతుల కారణంగా ఈ మరణాలు జరిగి ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణ. ముఖ్యంగా చిన్నమైనవారి లంక మరియు పెదమైనవారి లంక బీచ్ల వద్ద ఎక్కువ మృత తాబేళ్లు కనిపించాయి. ఏలూరు జిల్లాలో ఇంతకు ముందు తెల్ల చేప కిలో 120 ఉండగా ఇప్పుడు అకస్మాత్తుగా 110కి పడిపోయింది. ఒకప్పుడు 400 నుండి 600 లారీల చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతూ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 200 నుండి 300 లారీలకు పరిమితమైంది. అస్సోం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొనుగోలు తగ్గటం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఫంగస్ రైతులు కూడా భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో 100 రూపాయలు ఉన్న ఫంగస్ ధర ఇప్పుడు 30కి పడిపోయింది. ఫంగస్ కల్చర్ లో మేత కిలో 90 వరకు ఉంది. అటువంటిది చేపలు కిలో 80కి అమ్మితే రైతులకు గిట్టుబాటు ధర కూడా అందటం లేదట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరియు అధికారులు తెల్ల చేపలు కిలో ధర 120గా, ఫంగస్ ధరలు 100 రూపాయలుగా ఉండేలా చూడాలని కోరుతున్నారు స్థానిక మత్స్య రైతులు. మద్దతు ధర ఇవ్వాలని విన్నవిస్తున్నారు. మేత ధరలు తగ్గించడంతో పాటు ఎగుమతులను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కూడా వారు విన్నవించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలోని వాడరేవు ఫిషింగ్ హార్బర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హార్బర్ నిర్మాణం యొక్క డిజైన్ లో మార్పులు చేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గనుంది. ఈ మార్పులను డిజైన్ చేయడానికి నిపుణుల బృందం త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు రానుంది. చీరాల మండలంలో ఉన్న 27 మత్స్యకార గ్రామాలలో వలస వచ్చిన వారు 40 ఎంఎస్సీ బోట్లు, 800 పైగా ఎంసీఎల్ బోట్లు మరియు 200 చిన్న బోట్లతో వేట సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో హార్బర్ నిర్మాణం అనేక ఉపాధి అవకాశాలు సృష్టించనుంది. వాడరేవు ఫిషింగ్ హార్బర్లో పెట్రోల్ బంకులు, ఐస్ ఫ్యాక్టరీ, మెరైన్ పోలీస్ స్టేషన్, శీతల గిడ్డంగులు వంటి ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు 150 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇప్పటికీ శరవేగంగా జరుగుతున్న నిజాంపట్నం హార్బర్ విస్తరణ పనులు ముగిసిన తర్వాత వాడరేవు హార్బర్ నిర్మాణానికి లైన్ క్లియర్ కానుంది. బాపట్ల జిల్లాలో రొయ్యల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరిలో కొత్త సీజన్ ప్రారంభం కానుండగా చెరువుల లీజుకు డిమాండ్ పెరిగింది. కౌలు ధరలు గత ఏడాది కన్నా 20 నుండి 30% పెరిగాయి. రైతులు ముందస్తు చెల్లింపులు చేసి రొయ్య పిల్లలను బుక్ చేసుకుంటున్నారు. పరిస్థితి మెరుగుపడింది. గతంలో కేవలం 160కి పడిపోయిన వనామీ రొయ్యల ధర ఇప్పుడు 250 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీంతో కౌలు రైతులు సాగుకు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నూతన రేట్లతో ఎకరాకు 40,000 నుండి 80,000 మధ్య కౌలు ధరలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 70% విస్తీర్ణంలో వనామీ, 30% విస్తీర్ణంలో టైగర్ రొయ్యలు సాగు చేయనున్నారు. స్థానిక హేచరీలతో సహా పలు ప్రాంతాల నుంచి రొయ్య పిల్లలు బుక్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం సబ్సిడీ ధరలకి కరెంటు సరఫరా చేసి ఆక్వా రంగానికి మేలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఎంపీఏడీఏ చైర్మన్ శ్రీ డివి స్వామి మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి జిల్లా మీర్జోల్లోని జిలానీ మెరైన్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను సందర్శించారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అబూ తాహిర్ అబూ బేకర్ అతనికి ఫ్యాక్టరీ చూపించి ఆధునిక మెరైన్ ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈడీఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గిబిన్ కుమార్, టీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ సి సుబ్రాయ్ పవార్ పాల్గొన్నారు. విశాఖపట్నంలోని సాగర్ నగర్ ప్రాంతంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన సముద్ర జీవులు చిక్కాయి. వీరికి అధిక సంఖ్యలో జెల్లీ ఫిష్, రెడ్ లైన్ ఫిష్, తిమురు మరియు టేకు చేపలు లభించాయి. ఈ జీవులు సాధారణంగా లోతైన సముద్ర జిల్లాల్లో నివసిస్తాయి. అయితే ఆహారం కోసం ఉపరితలానికి వచ్చినప్పుడు వలకు చిక్కే అవకాశం ఉంటుంది. జెల్లీ ఫిష్ ని తాకితే స్వల్ప మంట,
తిమురు చేపను తాకితే షాక్ తరహా అనుభూతి. రెడ్ లైన్ ఫిష్ వెన్నుముకపై విషపూరిత ముళ్ళు ఉండటం వల్ల గుచ్చుకుంటే తీవ్రమైన నొప్పిని తట్టుకోవాల్సి ఉంటుంది. కాకినాడ సముద్ర తీరంలో ఇటీవల మత్స్యకారుల వలలకు చిక్కిన అరుదైన కచిడి చేపలు వారికి అధిక లాభాలను తెచ్చిపెట్టాయి. వీటిలో పెద్ద కచిడి చేపకు 3.9 లక్షల భారీ ధర పలకగా మొత్తం 3 చేపలకు 6 లక్షల ఆదాయం వచ్చింది. ఇంతటి రికార్డు ధరకు చేపలు అమ్ముడుపోవడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల దృష్టి ఇప్పుడు ఫ్లోరిడా రొయ్యపై పడింది. మేలు రకం ఉత్పత్తిగా ఇప్పటికే మార్కెట్లో గుర్తింపు పొందిన ఈ రొయ్యను తమ చెరువుల్లో పెంచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వ్యాధుల తీవ్రత పెద్దగా ఉండకపోవడంతో పాటు అధిక దిగుబడులు రావటం వలన ఈ రకం రొయ్యలు రైతులను ఆకర్షిస్తున్నాయి. వనామీ రకంలో ఇప్పటికే 100కి పైగా హెచ్చరీల కొత్త జెనెటికల్ లైన్స్ అందిస్తున్నాయి. అయితే కొత్త ఫ్లోరిడా జెనెటికల్ లైన్స్ రికార్డు స్థాయి ఫీడ్ కన్వర్షన్ రేడియో నమోదు చేసి వనామీ సాగులో సునామీ సృష్టిస్తోంది. వ్యాధుల నియంత్రణ, తక్కువ మేతతో ఎక్కువ దిగుబడి సాధించడంతో ఫ్లోరిడా రొయ్య ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రైతులు లాభదాయకంగా ఆక్వాకల్చర్ చేసేందుకు ఫ్లోరిడా రొయ్య ఎంతగానో ఉపయోగపడనుంది. చీరాల మండలం వాడరేవు మత్స్యకారులకు ఈ ఆదివారం అంతులేని ఆనందాన్ని పంచింది. శుక్ర, శనివారాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారానికి సంతోషంగా తీరానికి చేరుకున్నారు. చేపలు, రొయ్యలు మరియు సముద్ర పీతలు అధికంగా పడటంతో హర్షం వ్యక్తం చేసిన మత్స్యకారులు ఇదంతా తమ కులదైవం గంగమ్మ తల్లి చలవే అని అన్నారు. సొర, వంజరం, పండుగప్ప, తోక చేపలు, గోరకలు, సూర వంటి రకాల చేపలు పడటంతో తీరం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఇక్కడ వేలం వేసిన చేపలను చెన్నై, కోల్కతా, మైసూర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేస్తారు. జనవరి 8న శ్రీలంక నావికా దళం 10 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 10 మంది కొరైకల్ ఫిషింగ్ హార్బర్ నుండి బయలుదేరి కొడైకరై దగ్గర ఫిషింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీలంక సరిహద్దును దాటడం జరిగింది. వీరిని శ్రీలంక కోర్టు సోమవారం విడుదల చేయాలని ఆదేశించడం హర్షించదగ్గ పరిణామం. వీరిని భారత హైకమిషన్ కు అప్పగించి త్వరలో స్వదేశానికి పంపిస్తారు. కానీ పడవ నడిపిన డ్రైవర్ కు మాత్రం 6 నెలల జైలు శిక్ష విధించడం శోచనీయం. ముంబైలోని అంధేరీలో ఫిషనరీస్ యూనివర్సిటీలో ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషనరీస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఫిష్ స్క్వాడ్ 2025 వేడుకలకు దాదాపు 1500 మంది హాజరయ్యారు. ఫిష్ స్క్వాడ్ 2025 వేడుకని ICAR డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాఘవేంద్ర భట్ ప్రారంభించారు. ICAR CIFE డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్, NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ BK బెహ్రా మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో భారతదేశం యొక్క ప్రతి రాష్ట్రం నుండి ప్రత్యేక చేపల వంటకాలను ప్రదర్శించడం అందరినీ ఆకర్షించింది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కుకున్న 6 అడుగుల 400 కిలోల డుడాంగ్ ను విడిపించడం కోసం జాలర్లు తమ వలను కత్తిరించారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున అటిరామ పట్టణం సమీపంలో చోటు చేసుకుంది. మత్స్యకారులు తమ వలల్లో చిక్కిన డుడాంగ్ ను చూసి డుగాంగ్ ని రక్షించే ప్రక్రియను వారు కెమెరాలో బంధించడం గమనార్హం. వీరిని జంతు ప్రేమికులు మరియు అధికారులు ఎంతగానో అభినందించారు. ఫిబ్రవరి 3న ఇన్లాండ్ ఫిషనరీస్ జాయింట్ సెక్రటరీ సాగర్ మెహ్రా NFDB అధికారులతో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహా సమృద్ధి యోజన కింద ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ వ్యూహం అమలుపై చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో PMMKSSY కింద ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్, ట్రేసబిలిటీ ప్రాజెక్టులు మరియు వాటాదారుల నమోదు పెంచడం లాంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చపై దృష్టి సారించారు. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఢిల్లీ ప్రాంతాల అధికారులు హాజరయ్యారు. కర్ణాటకలో కులై వద్ద ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు గురించిన చర్చ 1989 నుండి ఉన్నప్పటికీ నిర్మాణం మాత్రం 2023 మార్చి 20న ప్రారంభమైంది. 196.51 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు మంగళూరులో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతోంది. ప్రస్తుతం సౌత్ బ్రేక్ వాటర్ పనులు దాదాపు పూర్తి కాగా నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. అయితే స్థానిక మత్స్యకారులు బ్రేక్ వాటర్ పొడవు మరియు లేఅవుట్పై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనను పరిష్కరించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి రియల్ టైం సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు బ్రేక్ వాటర్ నిర్మాణ నిబంధనలకు లోబడే ఉన్నట్లు ధృవీకరించింది. కులై ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు పూర్తయితే మత్స్యకారులకి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందనున్నాయి. కృష్ణా జిల్లా ఆక్వా సాగులో ఎంత ముందున్నా కొన్ని ప్రధాన సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదు. పశ్చిమ ప్రాంతాలైన వేమవరం, కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మరియు విజయవాడ రూరల్ మండలాల్లో సాగు విస్తరిస్తున్నప్పటికీ విద్యుత్ ఛార్జీలు రైతులకు భారంగా మారుతున్నాయి. సబ్సిడీలు సరిగ్గా అందకపోవడంతో ఒక్కోసారి రైతులు లక్షల్లో బిల్లులు కట్టాల్సి వస్తోంది. 2014-2019 సంవత్సరాల మధ్య టీడీపీ ప్రభుత్వ సమయంలో సబ్సిడీ ఇచ్చినా 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని తొలగించింది. ఈ పరిణామంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు.
ఇటీవల గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో భాగంగా ఆక్వా రైతుల కరెంటు సబ్సిడీని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ హామీని తక్షణమే నిజం చేయాలని కోరుతున్నారు కృష్ణా జిల్లా మత్స్యకారులు. మోయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు మత్స్య సహకార సంఘాన్ని మత్స్యశాఖ అధికారులు ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ వి శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ టి శ్రీనివాస్ మరియు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి బి పూర్ణిమ మత్స్యశాఖ భవనం వద్ద ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త టెక్నాలజీతో మార్కెట్ సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అందులో మినీ స్టోరేజ్ ట్యాంక్ మరియు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చిలుకూరు మత్స్యకార సంఘం అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు మత్స్యశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. స్థానిక మత్స్యకారులు ప్రత్యేకంగా చిలుకూరును మోడల్ సొసైటీగా మార్చాలని కోరుతున్నారు. ఉదయం మరియు సాయంత్రం 500 కేజీల పై చిలుకు చేపలు విక్రయించే ఈ ప్రాంతం టెక్నాలజీతో మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిలాషిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ హై టైడ్ లైన్ కు 500 మీటర్ల లోపల నిర్వహిస్తున్న అక్రమ ఆక్వాకల్చర్ చెరువులను ధ్వంసం చేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ నిర్ణయించిన గడువు సమీపిస్తూ ఉండటంతో అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఎన్జీటీ వారు 2022 జూలై మరియు 2024 సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో హెచ్టీఎల్ యొక్క 500 మీటర్ల పరిధిలో ఉన్న అక్రమ ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ పరిణామం స్థానిక మత్స్యకారులకు ఆందోళన కలిగించిన నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 4వ ఇంటర్నేషనల్ ఫిషరీస్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 3న రియాద్లో ఘనంగా ప్రారంభమైంది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ అబ్దుల్ రెహమాన్ బిన్ అబ్దుల్ మోసన్ అల్ ఫదిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎగ్జిబిషన్లో వివిధ దేశాలకు చెందిన 120 కంపెనీలు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా $2 బిలియన్ విలువగల వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతేగాక సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ మరియు ఆక్వాకల్చర్ వంటి అంశాలపై వివిధ వర్క్షాప్లను నిర్వహించారు. ఫిబ్రవరి 5న ముగిసిన ఇంటర్నేషనల్ ఫిషరీస్ ఎగ్జిబిషన్లో 21 దేశాలకు చెందిన 4,000 మంది ఇన్వెస్టర్లు పాల్గొనడం ఒక విశేషం. చైనాలో జరగాల్సిన వరల్డ్ ఆక్వాకల్చర్ 2025 ఈవెంట్ అనివార్య పరిస్థితుల కారణంగా రద్దు చేయబడింది. ఈ ఈవెంట్ని నిర్వాహకులు నవంబర్ 10, 13 తేదీల మధ్య భారత్లో జరపడానికి నిర్ణయించారు. ముందుగా 2025 ఏప్రిల్ 24, 27 తేదీల్లో చైనాలో కింగ్ జావోలో నిర్వహించడానికి సన్నద్ధమవగా ఇప్పుడు ఇది ఇండియాకు మారింది. దీన్ని నిర్వహించే వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ WAS వారు ఈ ఈవెంట్ కు వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియాగా పేరు మారుస్తూ హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోవాటెల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫిషరీ న్యూస్ ని ఫాలో అవ్వండి.